కమ్మటి రోటి పచ్చడి చేసుకుందామా? చింతకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. అన్నంలోకి, ఉప్మాలోకి, సంగట్లోకి చాలా బాగుంటుంది. ముందుగా కడాయి వేడయ్యాక నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. మంచిగా వేగాక అందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వేగితే చాలు. కొంచెం వేగిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అదే నూనెలో టమాటాలు వేసి బాగా వేగనివ్వాలి. టమాటాలు బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన దాంట్లో చింతతొక్కు వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు రోట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, రాళ్ళ ఉప్పు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇది బాగా మెత్తగా అయ్యాక టమాటో, చింతపండు తొక్కు వేసి బాగా నూరుకోవాలి. బాగా మెత్తగా నూరుకున్నాక ఇక్కడ నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అంతే, చింతకాయ టమాటో రోటి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. Hope you enjoy this recipe. Like, share and subscribe to my channel. Thank you.